మనుషులకి కొన్ని ఆశలు ఉంటాయి, దేవుడికి కొన్ని ఆశలు ఉన్నాయి. మనుషుడికి భూ సంబంధమైన వాటన్నిటి మీద ఆశ ఉంటుంది. అది ఆస్తుల మీదో, అంతస్తుల మీదో, సంతానం మీదో, సంపద మీదో, భూముల మీదో, వస్తువుల మీద, వాహనాల మీద, అన్నింటి మీద మనిషికి ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉండడం తప్పని దేవుడు అనలేదు. కానీ దేవునికి ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటనంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా రక్షించబడాలని. ప్రజలంతా రక్షించబడాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఆస్తులున్నా లేకపోయినా, కడుపున బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో కొంచెం బాధ ఉంటుందేమో కానీ, నాకు బిడ్డలు లేరని కొంతమందికి, డబ్బు లేదని కొంతమందికి, ఉద్యోగం లేదని కొంతమందికి, ఈ ఉద్యోగం లేకపోయినంత మాత్రాన, ఈ ఇల్లు లేకపోయినంత మాత్రాన, బిడ్డలు లేకపోయినంత మాత్రాన మనం కోల్పోయేదేమీ లేదు, మనం నష్టపోయేదేమీ లేదు. కానీ రక్షించబడకపోతే చాలా నష్టపోతావు. గుర్తుపెట్టుకో, రక్షణ అనేది దేవుడు కోరుకున్నది. రక్షణ ఎందుకు పొందాలనంటే ఉగ్రత నుండి తప్పించబడడానికి రక్షణ పొందాలి. నరకాగ్ని శిక్ష నుండి, నాశనకరమైనటువంటి ఆ ప్రభావము నుండి తప్పించబడడానికి మనం రక్షణ పొందాలి. అది దేవుని కోరిక. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది మీరు మీ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధానములో క్రీస్తు యొక్క రక్తంలో నాకు పాప విముక్తి కలుగుతుంది, పాప విమోచన కలుగుతుందని మరి మీలో ఎంతమంది రక్షణ బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డారో, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎందుకనంటే ఆయన ఊరూరు తిరిగింది, ప్రతి పట్టణానికి వెళ్ళింది, ప్రతి పల్లెటూరికి వెళ్ళింది. ఎందుకు అనంటే రోగులను స్వస్థపరచడంతో పాటు వారి ఆత్మను రక్షించబడాలి, నశించిపోకూడదు. ఎందుకనంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోవడం ప్రభువుకి ఎంతమాత్రం ఇష్టం లేనే లేదు. ఈయనకి 2024 నుంచి ఆయాసం కింద ఉండి ఊపిరితిత్తులు కప్పం పట్టిందని అని మందులు వాడుతున్నామండి. మందులు వాడుతుంటే కళ్ళు తిరిగి సడన్గా పడిపోతూ ఉండేవాడండి. ఆయన పడిపోతుంటే మేము లో బీపీ అనుకుని ఉప్పు ఎక్కువ వేసి మజ్జిగ కలిపేసి పట్టించేవాళ్ళమండి. అయితే 2025 జనవరిలోని సాయంత్రం అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి రాజమండ్రి తీసుకొచ్చామండి. తీసుకొస్తే తలలోని 2 క్లాట్లు కట్టినవి, ఎడం పక్క నరాలన్నీ చచ్చిపడిపోయినాయి, కాలేజీ ఇలాగే అవకాశం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనేసి మందులు రాశారండి 10 రోజులకి. 9 రోజులు వాడిన తర్వాత మళ్ళీ 10వ రోజున మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ తీసుకొచ్చామండి. తీసుకొస్తే జాయిన్ అయిపోవాలి అన్నారు. జాయిన్ అయిపోతే 5 రోజులు ఉన్నామండి. 5 రోజులకి 60,000 వేసారండి మాకు బిల్లు. అయినాక అయితే కరగవ, ఇంకా మందులు వాడుతూ ఉండాలి అన్నారండి. మేము ఇది 7వ నెల అండి. ఆయన కాలు కొంచెం ఈడ్చిపోడండి, కళ్ళు తిరుగుతున్నాయని ఇలా తూలిపోతా గోడ అట్టుకుని కిటికీలు అట్టుకుని అవి నడిచిపోడండి. అక్టోబర్ నెల వచ్చినప్పటికి నాకు కళ్ళు తిరుగుతలేదు, కాళ్ళు కూడా బాగానే నడుతున్నాను నేను అనేసి అనుకున్నానండి. అయితే మేము డిసెంబర్లోని డాక్టర్ గారిని అన్నామండి, మాకు కరిగినాయేమో అని మాకు అనుకుంటున్నామండి, మాకు స్కానింగ్ రాయండి, మేము స్కానింగ్ చేయించుకుంటామంటే ఆయన అన్నాడండి, కరగవయ్యి ఇంకా అలా మందులు వాడుతూ ఉండాలి అన్నారండి. అయినా మాకు అనుమానం ఉందండి, ఒకసారి కరిగినాయో తగ్గినాయో మేము చూసుకుంటాము, స్కానింగ్ రాయండి అంటే ఈ నెలలో స్కానింగ్ చేయించామండి. స్కానింగ్ చేయించి డాక్టర్ గారి దగ్గర కట్టుకెళ్తే అది చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఈ 100 మందిలో ఒకళ్ళు కరుగుతాయి ఇలాగా, అయితే చాలా బాగా కరిగిపోయి అనేసి చెప్పారండి. ఉదయము గ్యాస్ బిల్ల దగ్గర నుంచి సాయంత్రానికి 23 ట్యాబ్లెట్లు వేసుకునేవాడండి. 23 ట్యాబ్లెట్లు వేసుకుంటే గొంతంతా పూసి అన్నం తినలేక సోడిజావ ఒకటే తాగేవాడండి. అలానే అలా అన్నం లేదండి, మందుల ద్వారా వేసుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అనేసి అనేవాడండి. అయితే మాకు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారని మాకు తెలియదండి. మా అమ్మగారు కాకినాడలో పెడుతున్నారు, అక్కడికి వెళ్తే స్వస్థపడతారు, అక్కడికి వెళ్దాం అనేదండి. అంటే ఈ నెల వచ్చే నెల అలాగే మేము సరిపోమండి, రాలేదు. అయితే ఓ రోజు చూడడానికి అని ఇక్కడికి వచ్చి జూలై నెలలో ఇక్కడ పెడుతున్నారు, తీసుకెళ్తాను, నేను ఆటో కట్టించి తీసుకెళ్తానని ఆవిడ తీసుకొచ్చిందండి మమ్మల్ని. ఇక్కడ మా అమ్మగారు తీసుకొచ్చి మాకు ఈ 7 నెలలు కూడా తైలం ఆవిడే కొన్నదండి, టీవీ స్పాన్సర్ కూడా ఆవిడే చేసింది. దేవుడు మా పట్ల చూపిన కృపను బట్టి మేము సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాం. అయ్యగారు తల మీద చేసి తగ్గిపోతుంది, మీరేం బాధపడకుండా ప్రార్థన చేశారండి. వచ్చిన ఫస్ట్ నెలలోనే
అలాగే దేవుడు మమ్మల్ని కరిగించి కుటుంబంలో అంతా మేలు చేసినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈమెకి కీమోథెరపీస్ ఇస్తూ ఉన్నారు. ఏమి తిన్నా కూడా ఆహారం వామిటింగ్స్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వీరు క్యాన్సర్తో బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే తన మనవాళ్ళు కూడా పెద్ద ఎదిగారు, వాళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు. వారి విషయమై కూడా ఈ సహోదరి ఈ విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వచ్చిన ప్రతిసారి కూడా అభిషేక స్వచ్ఛతా వస్త్రం తీసుకుని వెళ్ళి విశ్వాసంతో వాడుకోవడం, దైవజనుల చేతుల మీదుగా అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 కీమోథెరపీస్ చేయాలి మీకు అని చెప్పేసి చెప్పారట. 4 చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మరలా వాటి కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండానే అద్భుత రీతిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నేనేం తిన్నా ఆరాంచుకోగలుగుతున్నాను, నా ఆరోగ్యం కుదుటపడింది. నా మనవాళ్ళిద్దరూ కూడా జాషువా అలాగే నెహేమియా ఇద్దరు కూడా వ్యాపారం పెట్టారు, లాభాల బాటలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని టీవీ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేసుకున్నాను. అద్భుత రీతిగా దేవుడు నాకు సమృద్ధి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. నా మనవాళ్ళిద్దరూ కూడా అద్భుత రీతిగా వ్యాపారంలో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పేసి మెన్ను ఆరోగ్యం గారు విజయవాడ నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.